హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అని అనుకుంటున్నారా? పానీపూరి ఛాలెంజ్. మా హస్బెండ్ నేను పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. బట్ ఎవరైతే ఫాస్ట్గా తింటారో వాళ్ళకి అయితే 500 రూపీస్ అనమాట మా హస్బెండ్ ఇస్తాడు. బట్ ఒకవేళ మా హస్బెండ్ తింటే డబ్బులేం లేవు, నేను తింటే నాకు 500 అయితే ఇస్తాడు. అది అనమాట కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఇదైతే పానీపూరి అయితే తీసుకున్నాము, తింటున్నాము. ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. 500 చూడండి, మనీ అయితే అక్కడ పెట్టి ఇప్పుడే అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మేము అట్లా స్టార్ట్ చేస్తూ ఉంటే మా లైట్కి ఏదో ప్రాబ్లం అయిందనమాట. కొంచెం లైట్కి ఏదో ప్రాబ్లం అయింది. ఇంకా ఆ లైట్ అయితే పోయింది, ఇంకా బెడ్ లైట్ అయితే ఉంది. బట్ ఇంకా మేము పానీపూరి ఛాలెంజ్ మధ్యలో ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా అట్లానే వీడియో షూట్ చేసాము. కొంచెం ఏం అనుకోకండి, కొంచెం క్లారిటీ లేదు. ఓకే, ఇప్పుడైతే తింటున్నాము. నాదైతే ఒకటి అయిపోయింది. మీరైతే ఎవరు గెలిచారు అనేది మీరు గెస్ చేయండి. పానీపూరి అయితే చాలా రేట్స్ అయితే పెరిగిపోయాయి ఫ్రెండ్స్. నేనైతే పానీపూరి తినక చాలా రోజులైతే అవుతుంది. అసలు నాకు 10 రూపీస్కి ఎన్ని అడిగితే అసలు 10 రూపీస్కి పానీపూరియే లేవని చెప్తున్నారు. అదేంటి 10 రూపీస్కి పానీపూరి లేవా? అదేంటి ఒకప్పుడు 10 రూపీస్కి 7, 6 అట్లా ఇచ్చేవాళ్ళు అని అంటే, ఏంటమ్మా నువ్వు పానీపూరి తినక ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడుగుతున్నారు వాళ్ళు. నిజంగా పానీపూరి 10 రూపీస్కి రాకుండా అయిపోయాయి. నాకు అసలు తెలియదు, నేను చాలా రోజులు అవుతుంది తినక. ఇక్కడైతే మా ఏరియాలోనైతే పానీపూరి 20కి 7 అంట. మా హస్బెండ్ అయితే నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, బట్ నేను పానీపూరి తింటుంటే అందుకనే పానీపూరి అవాయిడ్ చేశానమాట. మా హస్బెండ్ అదే అంటున్నాడు, నువ్వు పానీపూరి ఛాలెంజ్ ఏమో గ్యాస్ట్రిక్ ఎక్కడ తెచ్చుకుంటావు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకే, చూడండి, అదే మా హస్బెండ్ అంటున్నారు, పానీపూరి ఛాలెంజ్ చేసి గ్యాస్ట్రిక్ తెచ్చుకో, అప్పుడు చెప్తాను ఈ పని అని అయితే చెప్తున్నాడు. మనమైతే తగ్గేదేలే అని చెప్పేసి అయితే తింటున్నాను. ఎందుకంటే మళ్ళీ గ్యాస్ట్రిక్ వచ్చినప్పుడు అప్పుడు తగ్గేదేలే అని అంట. తగ్గుతాను, డెఫినెట్లీ తగ్గుతాను, ఇంకా తినను అని అంటాను. అదే అన్నమాట. మా హస్బెండ్ అయితే తనకైతే భయం వేస్తుంది నేను పానీపూరి తింటుంటే. నువ్వెక్కడ నన్ను ఇది చేస్తావో అని చెప్పేసి, మళ్ళీ స్టమక్ పెయిన్ ఏదైనా అనాలి అప్పుడు చెప్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, అనవసరంగా పానీపూరి ఛాలెంజ్ పెట్టాను, తీయకుండా ఉన్నట్లయితే బాగుండేది అని చెప్పేసి అంటున్నాడు అసలు. ఓకే, ఎప్పుడన్నా ఒకసారే కదా ఫ్రెండ్స్ తినేది, డైలీ ఏం తినం కదా. ఓకే, నా అయితే హాఫ్ కంప్లీట్ అయ్యాయి. ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అవుతుంది అని చెప్పేసి మా హస్బెండ్కి భయం అనమాట, అంతే. ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ తినాలంటే నాకు అస్సలు, నాకేమో గ్యాస్ట్రిక్ ఉంది బట్ తినాలి అని కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. మా హస్బెండ్కి ఏమో అవాయిడ్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే మళ్ళీ నేను తర్వాత సఫర్ అవుతాను కదా, అందుకని చెప్పేసి. నా అయితే ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాయి. మా హస్బెండ్ తినవేంటి అని అంటుంటే, తింటాను వెయిట్ అని చెప్పేసి తను అప్పటికి ఏదో తిన్నాడంట, అందుకని చెప్పేసి కొంచెం అట్లా గమ్మునున్నాడు. బట్ మీరు గెలిచేది ఎవరో మీకు ఇప్పటి వరకైనా గెస్ చేశారా? గెస్ చేస్తే కింద కమెంట్ చేయండి.
కష్టాలు పడాలని కోరుకోను. నీ విషయంలో మీ అమ్మ తను చెప్పినట్టు నువ్వు వినకపోవడం వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడితే తప్ప ఫైనల్ జరిగిందని అనుకోలేదమ్మా. అవి మీ అమ్మ స్థానంలో నువ్వే ఉండి ఆలోచించు. తన కూతురు ప్రేమ పేరుతో ఒకరిని నమ్మి పెళ్లి చేసుకున్న తర్వాత తను అతని చేతిలో మోసపోయిందని తెలిస్తే ఏ తల్లి కూతురైనా ముక్కనవుదా? అసలే భర్తని దూరం చేసుకుని అల్లాడిపోతున్న మీ అమ్మకు ఇప్పుడు నీ కాపులు ఏమైపోతుందా అన్న భయం తనని మరింతగా కలిసి డబ్బులు ఇచ్చాయి, నిజానికి డబ్బులు ఇచ్చా అంటే చూసుకో మేము కదా మీ అమ్మకి క్షమాపణ. 500 వచ్చాయి నాకు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.